విశుక్రుడు విషంగుడు భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అనుకుంటారు చాలా మంది. పురాణముల యందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి. వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి, అనుకోకుండా జన్మించేశాం. మనం కూడా అంతే కదండి. ఎక్కడో భండాసురుడు అనుకోకండి. కొంచెం ఈ మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం మన ప్రయోజనం ఏం లేదు, పుట్టేశాం కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి. ఇప్పుడు పుట్టాం కదా, భోగాలను భవిష్యత్తు కూడా వదిలిపోయింది అంతే. భండుడు అంటే ఎక్కడో ఉంటే లలితాదాసుని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే